టుడే విల్ బి టాకింగ్ మోర్ అబౌట్ 40. ఇది మన పితరుల నాటి నుండి ఉండేటువంటి ఇది ఒక మంచి పద్ధతి. ఉపవాసము, అసలు ఒక్కరోజు ఉపవాస ప్రార్థన చేస్తేనే నీకు చాలా అనుభవం ఉంటుంది. 2-3 రోజులు చేసావంటే అది చాలా గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ఇక 40 రోజులు అంటాము. అందుకే చెప్తున్నాను కదా, 40 ఈజ్ వెరీ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ద ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. మీరందరూ ఈరోజు ఏదైనా ఆరంభిస్తే బాగుంటుంది. ఏదో ఒక కట్టడి, ఉపవాసం అనే కాదు, సంథింగ్ ఎల్స్. లైక్ నేను ఈ రోజు నుంచి 40 రోజులు నేను గంట ప్రార్థిస్తాను. నేను నా జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ప్రార్థించలేదు. కనీసం అరగంట అయినా 40 రోజులు ప్రార్థిస్తా, 2 గంటలు ప్రార్థిస్తా, కొంతమంది నేను 3 గంటలు ప్రార్థిస్తా. లెట్స్ గో టు జోనా చాప్టర్ 3 వర్స్ 4. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, And Jonah began to enter into the city a day's journey, and he cried and said, Yet 40 days, and Nineveh shall be overthrown. At 40 days, and Nineveh shall be overthrown. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుటకు ఇక 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. సో జోనా ఒక మెసేజ్ వచ్చిందంట. ఇదిగో 40 రోజులు తీర్పు, 40 రోజుల్లో నేను తీర్పు ఈ పట్టణానికి తీరుస్తాను అని ఒక ప్రకటన మరి జోనా భక్తుడు చేశాడు. సో వై 40? వాట్ ఈజ్ 40? ఎందుకు 40 రోజులు టైం ఇస్తున్నాడు దేవుడు? వై 40? ఇక్కడ నినివే పట్టణానికి 40 రోజులు టైం ఇస్తున్నాడు. అంటే ఒకవేళ ఈ 40 రోజుల్లో మారితే, ఎక్కడైనా మారు మనసు వచ్చినా, నీ గుణం మారినా, నీ బుద్ధి మారినా, ఏదైనా మారినా, ఇఫ్ యూ చేంజ్ దిస్ 40 days ఎనీ టైమ్ యూ క్యాన్ స్టాప్ ద జడ్జ్మెంట్. సో 40 ఈజ్ ఎ నెంబర్ టు స్టాప్ జడ్జ్మెంట్. ఒకవేళ 40 రోజులు కనుక నీవేదైనా ఒక తీర్మానము తీసుకొని నిలకడగా ఉంటే తీర్పును ఆపేయచ్చంట. యూ క్యాన్ చేంజ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతను తిప్పివేయచ్చంట. 40 ఈజ్ ఎ గుడ్ నెంబర్ టు స్టాప్ జడ్జ్మెంట్. తీర్పుని ఆపివేయడానికి 40 అనే సంఖ్య ఇక్కడ దేవుడు ప్రకటిస్తున్నాడు. సో 40 ఈజ్ టు స్టాప్ జడ్జ్మెంట్. Now, another 40. ఆదికాండం 7:4. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలును 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పాను. ఓకే, ఎందుకు సమస్త జీవరాశులను ఉండకుండా తుడిచివేయదు అంటున్నాడు? గుర్తుపెట్టుకోండి, దేవుడు అదే దేవుడు మానవుని నిమిత్తమై భూలోకాన్ని ఆశీర్వదిస్తాడంట. ఏంటి పరిస్థితి ఏంటి అని జనాలు భయపడతా ఉంటారు. కరెక్టే, భయం వస్తూ ఉంటుంది. కానీ భూలోకానికి శాపం కానీ ఆశీర్వాదం కానీ రావాలి అంటే ఎవరిని బట్టి వస్తుంది? భూమిని బట్టి వస్తుందా? భూమిలో మార్పులను బట్టా లేక మనిషిని బట్టా? మనిషిని బట్టి. Based on a man. Based on a man. Either the blessing or a curse will come. ఎందుకనగా ఇంకా 40 దినములు నేను చేసిన సమస్త జీవరాశులను, ఎందుకంటే దేవుడు ఆదాము చేసిన పొరపాటును బట్టి ఆయన భూలోకాన్ని అంటాడు, నీ నిమిత్తము నేల ఏమైందంట? శపింపబడ్డది. బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ కర్సింగ్ ద గ్రౌండ్. అందుకే రోమీల్లో 8లో ఉంటుంది. 8లో ఏముంటుందంటే, మళ్ళా మానవుడు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, మళ్ళా మానవుడు ఆశీర్వదించబడినప్పుడు, దేవుణ్ణి తెలుసుకొని దేవుని స్వరూపంలో ఎదుగుతూ ఆశీర్వదించబడినప్పుడు దేవుడు ఆ మానవుడిని బట్టి మళ్ళా భూలోకాన్ని ఆశీర్వదిస్తాడంట. యు సీ దట్?
So everything that happens in the world is connected to the behavior of the human beings in that place. ఆ భక్తులు, ఆ మనుషులు, ఆ ఊర్లో, ఆ ఇంట్లో, ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో అక్కడ ఉండే ఆ ప్రజలను బట్టి అక్కడ వాతావరణంలో కానీ భూమిలో కానీ ఎక్కడైనా మార్పులు మంచివి కానీ చెడువి కానీ కలుగుతాయి. యు సీ దట్ దిస్ ఈస్ హౌ థింగ్స్ హ్యాపెన్. అయితే ఇక్కడ ఏం చేశాడు దేవుడు? 40 రోజుల్లో ఏం జరిగింది ఇక్కడ? ఆ కాలంలో నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? నోవా. అతని మూలముగా దేవుడు అతని మీద కృపను ఎవరికి చూపించాడు? నోవా మీద ఉండేటువంటి కుటుంబం, భార్య పిల్లలు రక్షింపబడ్డారు. మిగిలిన వాళ్ళు ఎవరు రక్షింపబడలే. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈ 40 రోజుల్లో నేను చెడుతనమును ఏం చేస్తాడంట? తీసివేస్తాడంట. అంటే చెడు తలంపులు కలిగినటువంటి వ్యక్తి, దేవుణ్ణి దేవుడిగా చూసి ఆరాధించినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తీసివేస్తున్నాడు అన్నమాట. సో 40 ఈజ్ ఆల్సో వైపింగ్ అవుట్ ఈవిల్ అరౌండ్ యూ, వైపింగ్ అవుట్ డార్క్ ఫోర్సెస్ అరౌండ్. 40 అనేది ఏం సంఖ్య అంటే దేవుడి 40 రోజుల్లో నీ ఇంట్లోని నీ చుట్టుపక్కల ఉండే శాపనార్థమైంది మరి చీకటిని చెడుతనమును దేవుడు తొలగించి వేయు దినములు. సో 40 ఈజ్ ఆల్సో టు వైప్ అవుట్ డార్క్నెస్. ఇప్పుడు నోవా చుట్టూ ఉండేటువంటి చెడు సమాజము ఉందా లేదా? తర్వాత లేదు. 40 రోజుల్లో ఎవ్రీథింగ్ వాజ్ వైప్డ్ ఆఫ్. సో వీ సీ 40 ఈజ్ యూస్డ్ టు స్టాప్ ద జడ్జ్మెంట్. 40 అనేది తీర్పుని ఆపడానికి చూసాం. తీర్పును, ఉగ్రతను ఆపడానికి మరి 40 అనే సంఖ్యను దేవుడు వాడడం మనం చూస్తున్నాం. అదే కాదు, 40 అనేది మరి చెడుతనమును తీసివేయుట అనే దాన్ని కూడా మనము చూస్తున్నాం. వైపింగ్ అవుట్ డార్క్నెస్. నెక్స్ట్ జెనసిస్ 8:6, ఆదికాండం 8:6. ఎక్కడెక్కడ దేవుడు మరి వాడాడో చూద్దాం. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. రైట్. నౌ ఆఫ్టర్ 40 days, 40 రోజుల తర్వాత నోవా ఏం తెరిచాడంట? కిటికీ తెరిచాడంట. సో 40 ఈజ్ ఆల్సో లైక్ ఎ న్యూ బిగినింగ్. 40 ఈజ్ లైక్ కొత్త ఆరంభం, ఫ్రెష్ బిగినింగ్. 40 అనేది కొత్త ఆరంభం, ఎ న్యూ బిగినింగ్, ఫ్రెష్నెస్, గ్లోరీ, power. So 40 is good. 40 రోజులు నీ సరిహద్దులు విశాలపరచడం కూడా అవుతుంది. 40 is like expanding your borders. 40 is like opening the doors. నిరీక్షణ కలగడం, ఉత్సాహం కలగడం. 40 is also powerful. Let's also see in this way. 4ది చూద్దాం. నిర్గమకాండం 34:28. ఎక్సోడస్ 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలు. సో 40 ఈజ్ లైక్ ఏ సీజన్ ఆఫ్ ట్రైనింగ్. 40 రోజులు అంటే సిద్ధపాటు రోజులు, నిన్ను సిద్ధపరిచే రోజులు. మోషేని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హీఈస్ ప్రిపేరింగ్ మోసెస్. 40 ఈజ్ ఏ టైమ్ టు ట్రైన్, రిసీవింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి పొందుకునేటువంటి రోజులు కూడా ఉంటాయి. 40 ఇవన్నీ బైబిల్లో దేవుడు 40 గురించి ముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నాను. 7 గురించి ఉంది, 12 గురించి, 40. కానీ మనము వీటిల్లో దేనికి కూడా మనము బందీలై ఉండడానికి వీల్లేదు. యూ కెనాట్ బి బౌండ్ టు ఎనీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేసెస్, రైట్? ఓకే. ట్రైనింగ్ సీజన్స్.
Lord Jesus, as we are beginning this days of 40, అయ్యా నీ వాక్యములో 40 ఎంత ప్రాముఖ్యమైన సంఖ్యో. ఈ 40 రోజులు ఏదైనా ఒకటి చేస్తే ఏం జరుగుతుందో, 40లో నువ్వేం చేసావో మేము చూసాం. కాబట్టి ఈ 40 రోజులు మా ఆత్మీయ అలవాట్లను, ఆత్మీయ జీవితాన్ని వాడుకొని మా జీవితంలో కూడా ఆ వాక్యంలో ఉన్నట్టు కొన్ని సాక్ష్యాలు మేము పొందుకునేటట్లు, ఇదిగో మేము ఎన్నుకున్నవి మేము నిలకడగా చేయడానికి 40 రోజులు మాకు సామర్థ్యాన్ని దయచేయండి. అద్భుతమైనటువంటి తరాలు మాకుండా వెళ్ళడానికి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.